Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial 27/11/2024. So, author garu deni gurinchi maartunnaru pradhamanga ante an ideal way to treat India's corneal blindness problem. So, భారతదేశంలోని కార్నియా అంటే కంటిలోని మనకి ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది అనమాట. దట్ విల్ హెల్ప్ అస్ టు సీ థింగ్స్. ఆ కార్నియల్ బ్లైండ్నెస్ అంటే చాలామందికి కార్నియా ప్రాబ్లం వచ్చి వాళ్ళు అందులో అయిపోతున్నారు. సో దాన్ని ఐడియల్ అంటే పర్ఫెక్ట్ వే ఎలా ట్రీట్ చేయాలి, పర్ఫెక్ట్గా ఎలా ట్రీట్ చేయాలి అని ఆయన చెప్తున్నారు. సో ఏమంటారు స్టార్ట్. డిస్పైట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఐ డొనేషన్ ఇన్ ఇండియా అంటే చాలామంది వాళ్ళ ఐ డొనేషన్కి ముందుకు వస్తున్నప్పుడు కూడాను విత్ మిలియన్స్ అంటే కొన్ని మిలియన్ అంటే 10 లక్షల మంది. సో మన మిలియన్స్ అంటే కోట్ల మంది ముందుకు వస్తున్నారు, ఇంక్లూడింగ్ పాపులర్ ఫిల్మ్ యాక్టర్స్. వాళ్ళు ఏం చేస్తారు, మేము మా ఐని డొనేట్ చేస్తామని వాళ్ళు ప్లెడ్జ్ ప్రామిస్ సంతకం పెడతారనమాట. టు డొనేట్ అండ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ కార్నియా పర్సిస్. ఎంతమంది ఇస్తున్నప్పుడు కూడాను, కొన్ని కోట్ల మంది ఇస్తున్నప్పుడు కూడాను ఇంకా షార్టేజ్ ఉంది, ఏవి కార్నియా. సో దెర్ ఈజ్ అ నీడ్ టు పర్ఫార్మ్ అబౌట్ 100,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రతి సంవత్సరం. కానీ 30% ఆఫ్ దిస్ నీడ్ ఈస్ బీయింగ్ మెట్. అంటే 30,000 మందికే మనం చేయగలుగుతున్నాం. ఆన్ ద డిమాండ్ సైడ్ అంటే కావాలి అన్న వైపు నుంచి మెనీ ఫెలో సిటిజన్స్ లీడ్ అ లైఫ్ టైమ్ ఆఫ్ అవాయిడబుల్ సైట్ లాస్. చాలామంది దేశంలో ఉన్నవాళ్ళు లీడ్ అ లైఫ్ టైమ్ ఆఫ్ అవాయిడబుల్ సైట్ లాస్. ఓకే, అవాయిడ్ చేసుకుంటారు సైట్ లాస్. అలాంటి జీవన విధానాన్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ సైట్ రిస్టోరింగ్ టిష్యూ. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ చూపు వచ్చే ఒక టిష్యూని పెట్టాలన్నమాట, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ద సొల్యూషన్ ఆన్ ద సప్లై సైడ్ అంటే మనకి డిమాండ్ ఎలా ఉంటే సప్లై సైడ్ ఆర్ ద మిలియన్స్ డయింగ్ ఇన్ ఇండియా. అక్కడ కూడా కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఎక్కడ, భారతదేశంలో హాస్పిటల్లో ప్రతిరోజు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ దే ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ దర్ టిష్యూస్. అంటే వాళ్ళ కార్నియల్ టిష్యూని ఇవ్వచ్చు. ఓకే, ఇంకొకటి చూపు వస్తుంది కానీ వాళ్ళు చేయరు. బట్ డు నాట్. ఎందుకు? వాట్ ఇఫ్ వి ప్రెజ్యూమ్ కన్సెంట్ అంటే మనం ఒక మనిషికి ట్రీట్మెంట్ చేస్తున్నాం హాస్పిటల్లోని, ఆయన చనిపోగానే ఇన్ని గంటల లోపల ఆయన కార్నియా తీసుకొని పెడితే మంచిది. సో చనిపోయిన వ్యక్తి నా కార్నియా తీసుకోండి అని ముందుగానే ఒప్పందం ఇచ్చేసినట్టు మనం ప్రెజ్యూమ్ చేసుకుంటున్నాం. కన్సెంట్ ముందుగానే వి ప్రెజ్యూమ్ దట్ హీస్ గివెన్ ద కన్సెంట్ అండ్ ట్రీట్ దెమ్. అప్పుడు వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు, కార్నియా డోనర్స్గా. ఓకే, చనిపోయిన వాళ్ళందరి కార్నియా మనం తీసుకోవచ్చు. ఎందుకు? ప్రెజ్యూమ్ డోనర్స్. న్యూ రిపోర్ట్స్ నోట్ దట్ ఇండీడ్ ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అమెండ్మెంట్ టు ద ట్రాన్స్ప్లాంటేషన్. సో కొత్తగా రిపోర్ట్లు వచ్చినాయి. ఏమని వాళ్ళు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అన్నది మనం ఇప్పుడు సవరణ చేయాలి. దేనికి? ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ తోటా 1994. ఎందుకు చేయాలి సవరణలో అంటే ఈజ్ ఇన్ ద వర్క్స్ టు అలౌ కార్నియా. ఓకే, ఈ సవరణ అన్నది ఇంకా వర్క్లో ఉంది. అప్పుడు ఇట్ విల్ అలౌ కార్నియా రిట్రీవల్ తీయచ్చు అన్నమాట ఫ్రమ్ ఆల్ ఎలిజిబుల్ డెత్స్ ఇన్ హాస్పిటల్స్. ఎవరెవరైతే రెగ్యులర్గా అంటే కాలం చేసి పోయారో, అంటే వాళ్ళ జీవితం బాగా బతికి పోయారో వాళ్ళ కార్నియా మనం రిట్రీవ్ చేయొచ్చు. ఎలిజిబుల్ డెత్స్ అంటే అందరిది కళ్ళు నుంచి కార్నియా తీసే అవకాశం మనకు ఉండదు. ఎలిజిబుల్ డెత్స్ ఇన్ హాస్పిటల్స్ వాళ్ళు మనం ముందుగానే అనుకోవాలి. ఏమని? దే హ్యావ్ గివెన్ అ కన్సెంట్. వి ప్రెజ్యూమ్ దట్ దే హ్యావ్ గివెన్ అ కన్సెంట్. యాజ్ సూన్ యాజ్ దే కమ్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్, ఇట్ మీన్స్ దట్ దే హ్యావ్ ప్రెజ్యూమ్డ్ అండ్ గివెన్ అ కన్సెంట్. ఇఫ్ ఐ డై, ప్లీజ్ టేక్ అవుట్ ద కార్నియా అండ్ గివ్ ఇట్ టు అనదర్ పర్సన్. సో వీఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ కార్నియా డోనర్స్. ఓకే, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఈ కార్నియా షార్టేజ్ అనేది చిన్న విషయం కదా, మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్ద విషయం. ఓకే, ఏమంటారు ఇండియా పాలసీ మేకర్స్ ఎవరైతే చట్టాలు తయారు చేస్తున్నారో ఆర్ సీరియస్లీ కన్సిడరింగ్, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏమని? ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అంటే ముందుగానే వాళ్ళు ఒప్పందం ఇచ్చారు. అప్రోచ్
ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అప్రోచ్ దేని విధంగా వెళ్తున్నారు? ఫర్ కార్నియల్ డొనేషన్. ఎస్, నాకేమన్నా అయితే నా కార్నియా తీసేసుకోండి అని ప్రెజ్యూమ్ చేసుకుంటున్నారు. బికాస్ ఎందుకంటే ఆఫ్ ద స్కేల్ ఆఫ్ ది ప్రాబ్లం. ఎంతమందికి కార్నియా కావాలి? సైట్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి. ఎంతమంది ట్రాన్స్ప్లాంట్ చేయాలి? మరి ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళు ఇచ్చేసారు, డొనేషన్కి ఒప్పుకున్నారు అని అనుకునే కార్నియా తీసుకోవాలి అంటున్నారు. ద కార్నియా ఇస్ అ థిన్, కార్నియా పెద్ద ఏమి ఉండదు, చాలా పల్చగా ఉంటుంది. క్లియర్ అవుటర్ లేయర్ ఆఫ్ ది ఐ, ఓకే, కంటిపైన. దీనికి ఇన్ఫెక్షన్, జబ్బులు వస్తాయి, యాక్సిడెంట్స్ ఆర్ కంజెనైటల్ కండిషన్స్. అంటే కంజెనైటల్ అంటే మ్యానరికం కానీ, ఓకే, చుట్టాలు ఎండోగామస్ మ్యారేజెస్ వలన కానీ, ఓకే, ఏమవుతుంది వాళ్ళకి ప్రెస్డాన్ జీన్స్ ఉండడం వలన ఒపేక్ అయిపోద్ది. అంటే చీకటి, ఇంకేం కనబడదు, ఒపేక్ అయిపోతారనమాట. అప్పుడు కార్నియల్ ఒపాసిటీ అంటాం. దాన్ని ఏమంటాం? కార్నియల్ ఒపాసిటీ. ఇది సెకండ్ మేజర్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ బ్లైండ్నెస్, దాని తర్వాతది కార్నియల్ ఒపాసిటీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇన్ఫెక్షన్ వలన, యాక్సిడెంట్స్ వలన, కంజెనైటల్ కండిషన్స్, జీన్ ఎండోగామస్ మ్యారేజెస్, ప్రెస్డాన్ జీన్స్ వల్ల. ఇది సెకండ్ మేజర్ కాజ్ అన్నమాట, కారణం గుడ్డు వాళ్ళు అవ్వడానికి, ఓకే, అందులో అవ్వడానికి భారతదేశంలో. అమంగ్ దోస్ ఎవరండి వీళ్ళందరూ? 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 50 ఏళ్ళు అండ్ పైబడిన వాళ్ళు. అండ్ ద ప్రైమరీ కాజ్ ఈజ్ దోస్ యంగర్. ప్రైమరీ కాజ్ ఎవరికి? ఇంతకన్నా చిన్నవాళ్ళకి కూడా వచ్చేస్తుంది, ఓకే. ఇప్పుడు ఎస్టిమేట్ చేస్తే ఇంచుమించు సుమారుగా 1.2 మిలియన్ పీపుల్, అంటే 12 లక్షల మంది లివ్ విత్ కార్నియల్ ఒపాసిటీ. 12 లక్షల మంది కార్నియల్ ఒపాసిటీతో బతుకుతున్నారు భారతదేశంలో. అండ్ అబౌట్ a third క్యాన్ బి ట్రీటెడ్. ఇందులోని 1/3 క్యాన్ బి ట్రీటెడ్. 120లోని 40,000 మందికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు విత్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్. మనకు ఆ డోనర్ దొరకాలి, అందుకనే ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అంటున్నారు. సో దీస్ నంబర్స్ మేక్ ఇండియా, ఇప్పుడు చెప్తున్న నంబర్స్ అన్నీను, దే మేక్ ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ విత్ కార్నియల్ బ్లైండ్నెస్ ఇన్ ద వరల్డ్. 12 లక్షల మంది కార్నియల్ ఒపాసిటీతోని అందులో అవుతున్నారు అంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ విత్ కార్నియల్ బ్లైండ్నెస్. చూడండి, ఇదో రికార్డ్. కానీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. హవెవర్, ఇలా ఉన్నప్పుడు కూడాను మోస్ట్ కార్నియల్ బ్లైండ్నెస్ ఈజ్ ప్రివెంటబుల్ ఆర్ ట్రీటబుల్. ఓకే, ఈ కంటి ముందు పొరకి బ్లైండ్నెస్ వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు, దాన్ని ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుని. ఫర్ దోస్ ఎలిజిబుల్ ఫర్ ట్రీట్మెంట్, ఎవరైతే ట్రీట్మెంట్కి ఎలిజిబుల్గా ఉంటారో, కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్. సో కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ పర్ఫెక్ట్గా ఇట్ విల్ కమ్ ఇన్ అండ్ ఇట్ విల్ క్లియర్ దట్ ఇష్యూ ఆఫ్ కార్నియల్ ఒపాసిటీ. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పర్ఫార్మ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఫ్రీక్వెంట్గా జరిగే ట్రాన్స్ప్లాంట్ ఏంటండి? ద కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, ప్రపంచంలోనే. ఓకే, క్రిటికల్ టు ఎనేబులింగ్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది చాలా చాలా క్రిటికల్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టు ఎనేబుల్ అంటే ఏంటి? సపోర్ట్ చేయాలి మనం దేనికి? కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే, కళ్ళు కార్నియా, ఆ చిన్న పొరని ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అన్ ఐ బ్యాంక్. ఇది ఎక్కడ? ఒక ఐ బ్యాంకే చేయగలదు. విచ్ హ్యాండిల్స్ ఎథికల్, ఇది చాలా ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్తోని వీళ్ళు ఆ పేషెంట్ దగ్గర నుంచి ఆ కార్నియా తీసుకుంటారు. ఆ థిన్ లేయరు ఎవరికైతే ఇవ్వాలో, అంటే ఇవ్వాలి, ఎస్, ద పర్సన్ హూ డిజర్వ్స్ విల్ ఓన్లీ గెట్ దిస్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, హ్యాండిల్స్ ఎథికల్లీ. సోర్స్డ్ కార్నియాస్ అంటే మనకు ఎవరైతే ఇస్తున్నారో ప్రాసెసెస్ దెమ్, చాలా జాగ్రత్తగా ప్రాసెస్ అని చేస్తారు. అండ్ మేక్స్ దెమ్ అవైలబుల్ టు ఐ సర్జన్స్. చూడండి ఎన్ని 3 స్టెప్పులు అనమాట. సోర్స్, ప్రాసెస్, అవైలబిలిటీ. ఇఫ్ సోర్స్ ఇస్ 1, ప్రాసెస్ ఇస్ 2, ఓకే, అవైలబిలిటీ ఇస్ 3. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఐ బ్యాంక్స్. ఇది ఇంకొక స్టెప్ వెనక్కి పడ్డాం మనం. మన దగ్గర ఇనఫ్ ఐ బ్యాంక్స్ లేవు. అలాగని ఆఫ్ ద నెసరీ స్టాండర్డ్స్ అంటే ఉన్నాయి, కానీ నెసరీ స్టాండర్డ్స్ పద్ధతి అంటే అన్నీ
పర్ఫెక్ట్గా ఉండే ఐ బ్యాంక్ లేదు. నార్ డస్ ఇట్ హ్యావ్ ఇనఫ్ కార్నియల్ సర్జన్స్. పోనీ ఉన్నాయి అనుకుంటే ఈ సర్జరీ చేయగలిగే ఆ పెద్ద డాక్టర్లు ఎవరు లేరు, సర్జన్లు ఎవరు లేరు. అలాంగ్ విత్ ప్రొక్యూరింగ్ కార్నియాస్, అంటే మనం ఎవరైతే పోతారో, ఎవరైతే సంతకాలు పెట్టారో, ఎవరైతే విల్లింగ్నెస్ ఉందో మా కార్నియా తీసుకోండి, అవన్నీ ప్రొక్యూర్ చేస్తాం. ఓకే, ప్రొక్యూరింగ్ సోర్స్ అంటాం కదా, ప్రొక్యూరింగ్ సోర్స్ కార్నియా. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్, ఇప్పుడు సుమారుగా మళ్ళీ అవసరం ఎంత ఉందండి, 50 హై ఫంక్షనింగ్ ఐ బ్యాంక్స్ కావాలి. 50 హై ఫంక్షనింగ్. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 12 to 14 ఉన్నాయి అంతే. 12 to 14 ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. అండ్ 500 యాక్టివ్ కార్నియల్ సర్జన్స్, 500 యాక్టివ్ కార్నియల్ సర్జన్స్ పర్ఫార్మింగ్ 200 ట్రాన్స్ప్లాంట్లు ఎవ్రీ ఇయర్. అప్పుడు 1,00,000 రీచ్ అయిపోతాం. ఇక్కడ 10, ఇక్కడ 4 సున్నాలు, ఓకే, 5 సున్నాలు, 1 ఫాలోడ్ బై. సో ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయర్, విత్ అప్రోప్రియేట్ లెజిస్లేషన్ ఎనేబులింగ్ దిస్ అప్రోచ్. సక్రమంగా మనం చట్టం అంతా కానీ ఫ్రేమ్ చేస్తే, అప్రోప్రియేట్గా లెజిస్లేషన్ సపోర్ట్ చేస్తే ఈ అప్రోచ్ని, ఏది 500 మంది సర్జన్లు, 200 ఆపరేషన్లు, ఓకే, 50 ఐ బ్యాంకులు ఉన్న 12, 14 కాకుండా ఇవన్నీ కానీ లెజిస్లేషన్లో పెడితే, మనం చక్కగా అప్రోచ్ వెళ్తే 500 ఇంటూ 200 ఎంత అయిందండి, 1,00,000. ద టార్గెట్ ఆఫ్ 100,000 or 1,00,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అ ఇయర్ క్యాన్ బి రీచ్డ్. సింపుల్ మ్యాథమెటిక్స్. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆథర్ గారు. కానీ ఇది ఎనేబులింగ్ ప్రాసెస్ అంతా ఉండాలి. నెక్స్ట్ ఏమంటారు, ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ వర్సెస్ రిక్వైర్డ్ కన్సెంట్. అంటే నేను అన్నాను కదా, హాస్పిటల్లో మనిషి జాయిన్ అయ్యి ఆయన చాలా క్రిటికల్గా ఉండి ప్రాణం పోతుంది అనుకుంటే, ఆయన ఇవ్వగలిగే ఆరోగ్య స్థితిలో ఉంటే ఆ కన్ను కూడాను, మనం ఈయన కన్సెంట్ ఇచ్చారు, ఒప్పుకున్నారు అని చెప్పి మనం ఆయన కార్నియా తీసేసుకోవచ్చు. అప్పుడు మనం వీఆర్ అడ్రెస్సింగ్ అన్ అదర్ పర్సన్ హూ రిక్వైర్స్ దిస్. ఓకే, ప్రెజ్యూమ్డ్. రిక్వైర్డ్ కన్సెంట్, కొంతమంది రిక్విజిషన్ ఫామ్ సైన్ చేస్తారు, ఎస్ తీసుకోండి అని. సో ఇప్పుడు దాని గురించి ఆథర్ గారు ఏమంటారు, ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ ఏంటంటే ఇట్ అడ్రెసెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ. ఎందుకంటున్నారు ఆథర్ గారు, ముందుగానే వాడు ఇచ్చేసాడని లేవు. 1,00,000 మందికి సర్జరీ చేయాలంటే 30%కే మనం చేస్తున్నాం. అంటే ఏంటి, 30,000 మందికే, 70,000 మందికి ఇంకా అంధకారంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కార్నియా ట్రాన్స్ప్లాంట్ దొరక్క. ఓకే, అట్ ఫస్ట్ గ్లాన్స్ ఒక్కసారి చూస్తే మనం, ఇట్ ఎలిమినేట్స్ అ లాట్ ఆఫ్ రెడ్ టేప్. అంటే ఇండియాలో రెడ్ టేపిజం అంటే గవర్నమెంట్ ప్రొసీజర్లు అన్నీ డీలే, టైం టేకింగ్. ఓకే, సో లాట్ ఆఫ్ రెడ్ టేపిజం. ద పర్మిషన్స్, ద వెయిట్ ఫర్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, అంటే మనిషి చచ్చిపోతే పోస్ట్ మార్టం చేసి ఎగ్జామ్ చేసి తర్వాత పర్మిషన్స్, ఇవన్నీ. ఈవెన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ కన్విన్సింగ్ ద నెక్స్ట్ కిన్, చనిపోయిన ఆయనకి ఇమ్మీడియట్గా చుట్టాలందరికీ వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా టైం పట్టింది అనుకోండి. ఓకే, అన్లెస్ ద డిసీజ్ హ్యాస్ లెఫ్ట్ బిహైండ్, చనిపోయిన ఆయన ముందుగానే ఎక్స్ప్లిసిట్ వెరీ క్లియర్లీ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డొనేట్, నా ఒక్క అవయవం కూడా ఎవరికి ఇవ్వద్దు అంటే అది వేరే విషయం. ఓకే, వేరే విషయం. ఇట్ ఈస్ ప్రెజ్యూమ్డ్ దట్ దే ఆర్ టిష్యూ డోనర్స్. ఓకే, ఇట్ ఈస్ ప్రెజ్యూమ్డ్ దట్ దే ఆర్ టిష్యూ. ఒకవేళ అలాంటివి ఏవి వదలకపోతే అప్పుడు ఆయన టిష్యూ డోనర్, ఆయన దగ్గర నుంచి ఆ కార్నియల్ టిష్యూ తీసుకోవచ్చు. యాజ్ కార్నియాస్ నీడ్ టు బి రిట్రీవ్డ్, చూడండి ఏమన్నారు, పర్మిషన్, పోస్ట్ మార్టమ్, కన్విన్సింగ్, ఇంత అయ్యేసరికే టైం పట్టేది, కాలయాపన అయిపోతుంది. సో యాజ్ కార్నియా నీడ్స్ టు బి రిట్రీవ్డ్, ఎంత, 8 to 10 గంటలు ఆఫ్టర్ డెత్, 8 లేదా 10 గంటల లోపల మనం కార్నియా తీసేయాలి మనిషి పోతే. రెడ్యూసింగ్ ఎనీ డీలే ఇంక్రీజెస్ ద వయబిలిటీ. డీలేని కానీ మనం తగ్గించగలిగితే అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ద డొనేటెడ్ టిష్యూ, వయబిలిటీ పాసిబుల్, ఎస్ ఉంటాయి. ఈ రెడ్ టేపిజం మనం తీయగలగాలి. యూనివర్సల్ ఆప్టిన్ షుడ్ బూస్ట్ ద సప్లై ఆఫ్ కార్నియాస్. ప్రపంచం అంతటా ఆప్టిన్, ఎస్, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు ద పేషెంట్ and there is a clause where he has said, please don't take any of my, ante explicitly if he said not to donate, in cases otherwise hereinafter mentioned antam kada, hereinafter those are mentioned where not to donate will be excluded. So except in cases hereinafter accepted,
So these cases are accepted cases. Except in the other cases, you can take the cornea. Okay, so universal opt-in. అందుకనే ఎంత బాగా అన్నారు, నాట్ టు డొనేట్. సో ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ హియరిన్ ఆఫ్టర్ ఎక్సెప్టెడ్. ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, నాట్ టు డొనేట్ ఆర్ ఎక్సెప్షన్స్ తీసుకోవద్దు. నాట్ టు డొనేట్ మెన్షన్ చేయకపోతే అవన్నీ తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ దీస్ కేసెస్ ఆల్ ది అదర్స్ అని. సో యూనివర్సల్ ఆప్టిన్. ఓకే, ప్రపంచం అంతటా మనం ఆప్టిన్, ఎస్ టేక్ మై టిష్యూస్ అని. యూనివర్సల్ ఆప్టిన్ షుడ్ బూస్ట్ ద సప్లై ఆఫ్ కార్నియాస్ అండ్ బ్రింగ్ అస్, ఏం చేయాలి, బ్రింగ్ అస్ క్లోజర్, దగ్గరగా, దేనికి, టు ఎలిమినేటింగ్ కార్నియల్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా. కార్నియా వల్ల వాడికి అంధకారం వచ్చింది అన్నది మనం ఎలిమినేట్ చేసేవచ్చు భారతదేశంలో. ఎక్కడ, భారతదేశంలో. ద యూనివర్సల్ ఆప్టిన్ అప్రోచ్, యూనివర్సల్గా ఎస్ ఈజ్ ఆప్టెడ్ ఇన్ ఫర్ టేకింగ్ ఆఫ్ ద టిష్యూ, డొనేటింగ్ ద టిష్యూ అన్నది ఇక్కడ రిస్క్ ఉంటుంది. రన్స్ ద రిస్క్ ఆఫ్ అండర్ ఎస్టిమేటింగ్ అ కీ ఎనేబులర్. అండర్మైనింగ్ అంటే ఏంటి, అండర్ ఎస్టిమేటింగ్ అ కీ ఎనేబులర్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ హూ విల్ హెల్ప్ అస్. అదేంటి, ఆఫ్ కార్నియల్ డొనేషన్స్. ఓకే, సో మనం అండర్మైన్ చేసేస్తాం. ద రిస్క్ ఆఫ్ అండర్మైనింగ్ ఏది, ఏ కీ ఎనేబులర్ ఆఫ్ కార్నియల్ డొనేషన్స్ ఏంటిది, కన్సెంట్. డిడ్ హీ గివ్ ద కన్సెంట్? ఎస్, take it out. Did he not? Well, he has died without mentioning. Well, if he died without mentioning, we cannot say that it is universal opt-in. I'm opting in to take my tissue అని అనలేదు కదండి ఎక్స్ప్లిసిట్గా. అలాగని నాట్ టు డొనేట్ అని కూడా అనలేదు కదండి. అంటే సో ఈ డైసీ, దట్ ప్రెడికమెంట్ ఆఫ్ వెదర్ ఆర్ నాట్ టు టేక్ దట్ టిష్యూ బికాస్ ద కన్సెంట్ ఈస్ నాట్ దేర్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ opt-in runs the risk of underestimating a key enabler of corneal donation. What is that? Consent. So corneal donations and transplantations are a sensitive partnership. Cornea donate చేయడం అన్నది, ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా సెన్సిటివ్ పార్ట్నర్షిప్. ఎవరికి, బిట్వీన్ ద పబ్లిక్, ద కార్నియల్ స్పెషలిస్ట్ కమ్యూనిటీ, ఓకే, ఆ సర్జన్స్ అన్నాం కదా వాళ్ళు, అండ్ ద పాలసీ మేకర్స్, ఎవరు చట్టాలు తయారు చేస్తారు. The public consists of cornea donors. పబ్లిక్ ఎవరండి, కార్నియా డోనర్స్. వీళ్ళు వాలంటీరీగా డొనేట్ చేస్తారు కార్నియా. అండ్ రెసిపియంట్స్, ఎవరైతే కార్నియల్ ఎవరైతే కావాలో, బికాస్ దే ఆర్ బ్లైండ్, హూ వాల్యూ ద డొనేషన్ అండ్ కంప్లై విత్ ద ఫాలో అప్ కేర్. వాళ్ళకి అది కావాలి, వాళ్ళు ఇస్తున్న వాళ్ళు దేవుళ్ళ చూస్తారు, ఫాలో అప్ కేర్ చాలా బాగుంటుంది. దే కంప్లై, దే అగ్రీ విత్ ద ఫాలో అప్ కేర్. Corneal specialists facilitate this transaction. Okay, corneal specialists వీళ్ళున్నారు కదా ఈ కమ్యూనిటీ, వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. ఏమండి, మీకు కార్నియల్ బ్లైండ్నెస్ ఉంది, ఒపాసిటీ, పలానా వాళ్ళు ఇస్తారు, మీరు వెళ్ళి తీసుకోండి. సో దే ఫెసిలిటేట్ దిస్ ట్రాన్సాక్షన్ విత్ దేర్ స్కిల్స్, వాళ్ళ యొక్క నైపుణ్యంతో. పాలసీ మేకర్స్, ఇక్కడ చట్టం చేస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే, దే షుడ్ సపోర్ట్ దిస్ హెల్దీ సైకిల్ విత్ అప్రోప్రియేట్ లెజిస్లేషన్. దీనికి కాస్త చేయూత ఇవ్వాలి. చూడండి, మళ్ళీ చదువుతాను. సపోర్ట్ దిస్ హెల్దీ సైకిల్, ఇది ఫెసిలిటేటింగ్ ద ట్రాన్సాక్షన్. ఓకే, ఫాలో అప్ కేర్ అన్ని ఫాలో అవుతాం. సో దిస్ హెల్దీ సైకిల్ విత్ అప్రోప్రియేట్ లెజిస్లేషన్, తగు చట్టాలన్నీ కరెక్ట్గా ఉంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని ఆథర్ గారు అంటున్నారు. ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ అంటే ఇచ్చేసారు కన్సెంట్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కాబట్టి అని అనుకుంటే మాత్రం ఇట్ విల్ డిస్టార్ట్, ఇట్ విల్ నాట్ గివ్ అ ట్రూ పిక్చర్, ఇట్ విల్ డిస్టార్ట్ దిస్ పార్ట్నర్షిప్. ఓకే, ఎవరు, ఈ కార్నియా రిసీవరు, డొనేటరు అండ్ ద కార్నియల్ సర్జన్ కమ్యూనిటీ. దిస్ పార్ట్నర్షిప్ బై నెగేటింగ్, సేయింగ్ నో, ద నీడ్ ఫర్ సీకింగ్ కన్సెంట్. ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ అన్క్లియర్. ఈ పార్ట్నర్షిప్ బై నెగేటింగ్, saying everything no to the need of seeking consent from the next of kin. నెక్స్ట్ కిన్ ఒప్పుకున్నారా, తీసుకున్నారా, ఇదంతా కాస్త అంటే మబ్బులో ఉన్నాడు, క్లియర్గా లేదు. వైల్ ఇట్ మైట్ స్పీడ్ అప్ కార్నియల్ రిట్రీవల్, ఒకవేళ కానీ ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ ఏం అనుకున్నాం అనుకోండి, స్పీడ్గా మనం కార్నియల్ రిట్రీవల్ చేసుకోవచ్చు, స్పీడప్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ లిటిల్ ఎవిడెన్స్ దట్ సచ్ ఏ లా ఈజ్ నెసరీ. కానీ ఇలాంటి చట్టం అవసరమా అన్నదానికి
పెద్దగా మనకి ఎవిడెన్స్ ఏం లేదు. ఓకే, దీనికి ప్రూఫ్ ఏం లేవు. దట్ సచ్ ఏ లా ఇస్ నెసరీ. ఎందుకు? టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కార్నియల్ స్కేర్సిటీ. ఒకవేళ కానీ ప్రెస్యూమ్డ్ కన్సెంట్ తీసేసుకుంటే మనం వెంటనే స్పీడప్ చేసేయచ్చు కార్నియల్ రిట్రీవల్. అప్పుడు ఇది చెయ్యొచ్చు అనే దానికి చాలా తక్కువ ఎవిడెన్స్ ఉంది. దట్ సచ్ ఏ లా ఇస్ నెసరీ. అసలు అలాంటి లా అవసరం ఉందా లేదా? అవసరం ఉండకూడదు అసలు. ఎందుకంటే అప్పుడు లేదు అనుకోండి, అప్పుడు ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కార్నియల్ స్కేర్సిటీ. పోయిన వాళ్ళందరూ హెల్దీగా ఉండి పోయారనుకోండి, కాలం చేశారనుకోండి, దే ఆర్ ప్రెస్యూమ్డ్ దట్ దే హ్యావ్ గివెన్ ద కన్సెంట్, సో యూ కెన్ టేక్ అవుట్ ద కార్నియల్ టిష్యూ. దెన్ ఇట్ విల్ బి వెరీ నైస్. కానీ ద కంట్రీస్ విత్ బెస్ట్ ఆర్గన్ డొనేషన్ రేట్స్ ఇన్ ద వరల్డ్, ఏ దేశంలో నుండి ఎక్కువ మంది ఆర్గన్ డొనేట్ చేస్తారు? స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, పోర్చుగల్. ఓకే, ఈ కంట్రీస్లో ఇన్ ద వరల్డ్ డు నాట్ ఆపరేట్ ఎ ప్రెస్యూమ్డ్ కన్సెంట్ సిస్టమ్. వాళ్ళు ప్రెస్యూమ్డ్ కన్సెంట్ సిస్టమ్లను ఆపరేట్ చేయరు. దే హ్యావ్ అ పాలసీ ఆఫ్ సాఫ్ట్ ఆప్టిన్. వాళ్ళకి ఒక పాలసీ ఉంది, ఒక చట్టం ఉంది, సాఫ్ట్గా ఆప్టిన్. ఎస్, దే హ్యావ్ గివెన్ ద కన్సెంట్ అండ్ ఆర్ రిక్వైర్డ్ రిక్వెస్ట్, ఆర్ ద రిక్వైర్డ్ రిక్వెస్ట్ అనమాట. మనకి ఇది కావాలి, ఇది రిక్వెస్ట్, ద రిక్వైర్డ్ రిక్వెస్ట్ పాలసీ. ఓకే, ద రిక్వైర్డ్ రిక్వెస్ట్ పాలసీ అండ్ సీక్ ఫార్మల్ కన్సెంట్ ఫ్రమ్ ఫ్యామిలీస్. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉంటారు కదా, వాళ్ళ చనిపోయిన ఆయన భార్య కానీ పిల్లలు కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఫార్మల్గా ఒక ఒప్పందం తీసుకుంటారు, ఒప్పుకుంటారు వాళ్ళు. ఫ్రమ్ ఫ్యామిలీస్ బిఫోర్ ఎక్వైరింగ్ కార్నియా, బిఫోర్ టేకింగ్ ద కార్నియా. ఈవెన్ ఇఫ్ ఆల్ సిటిజన్స్ మే బి డీమ్డ్ యాజ్ డోనర్స్, ప్రపంచంలో ఉన్న అందరూ డోనర్లుగా మనం అనుకుంటే, ఇన్ అడిషన్ ఇదే కాకుండా టు రిక్వైర్డ్ రిక్వెస్ట్, ఇది ద కీ టు దేర్ సక్సెస్ ఈజ్, ఇది సక్సెస్ఫుల్ అవ్వాలంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ ద కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ పైప్ లైన్. పబ్లిక్ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ ఇన్వెస్ట్ చేయాలి దేంట్లోని? ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆ పైప్ లైన్లో. అందరికీ చాలా ఇంపార్టెంట్. వన్స్ వి డై, ఓకే, ఇట్ క్యాన్ బి డొనేటెడ్ అని చెప్పగలగాలి. ఏ మోడల్ దట్ వర్క్స్. ఇండియా టు హ్యాస్ ఎ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ రిక్వైర్డ్ రిక్వెస్ట్. ఓకే, మనకు కూడా చాలా సక్సెస్ఫుల్ మోడల్ ఉంది, రిక్వైర్డ్ రిక్వెస్ట్, కార్నియల్ డొనేషన్. ఏంటది? ఏ హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్, HCRP, హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్. జనరల్ హాస్పిటల్స్ హ్యాండిల్ అ లాట్ ఆఫ్ మార్టాలిటీ. అంటే మన ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా చావుల్ని హ్యాండిల్ చేస్తాయి. అండ్ ఆర్ దస్ సైట్స్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సైట్స్. దేనికి? ఫర్ మోటివేటింగ్ కార్నియల్ డొనేషన్స్. ఏం చేస్తారు ఇక్కడ? దే మోటివేట్. ఏం మోటివేట్ చేస్తారు? కార్నియల్ డొనేషన్స్. ఎస్, ఇవ్వండి, మీ డొనేట్ చేయండి అని. మళ్ళీ చదువుతాం. ఇన్ యాన్ హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్, హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రాంలో అయితే ఒక గ్రీఫ్ కౌన్సిలర్ ఉంటారు. అంటే మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని వచ్చి వాళ్ళు ఓదారుస్తారు. గ్రీఫ్ కౌన్సిలర్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. ది అప్రోచ్ ఎవరిని? ద కిన్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ చుట్టాలని అప్రోచ్ అయ్యి అండ్ ఇనిషియేట్ చేస్తారు, మొదలు పెడతారు. ఏంటి? ఒక కాన్వర్జేషన్. ఏమండి అలాగే ఏంటి అని అంతా పరామర్శిస్తారు. జెంటిల్గా వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తారు. అంటే ఎవరైతే పోయారో వాళ్ళ చుట్టాలని అందరినీ మోటివేట్ చేస్తారు టు కన్సిడర్. ఒకసారి ఆలోచించండి, ఎలాగో మనిషి పోయారు, మీరు కానీ ఇప్పుడు ఆ కార్నియా ఇస్తే ఆయన ఇంకొకరు కంటి చూపు దానం చేసినట్టు ఉంటుంది. ఆయన చూసిన ప్రపంచాన్ని ఇంకోళ్ళు ఇదే కార్నియాతో మళ్ళీ ప్రపంచాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ద విజన్ ఆఫ్ దిస్ పర్సన్ ఆఫ్ సీయింగ్ ద వరల్డ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ ఇఫ్ యూ డొనేట్ ది కార్నియల్ టిష్యూ నౌ అని పాజిటివ్గా చెప్తారు. అందుకని గ్రీఫ్ కౌన్సిలర్. సో దే మోటివేట్ దెమ్ టు కన్సిడర్ ఎ డొనేషన్. ద డొనేషన్ ఈజ్ ప్రాసెస్డ్. ఎప్పుడు ప్రాసెస్ చేస్తారు? ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ఎక్స్ప్లిసిట్ కన్సర్న్. చూడండి, ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ఎక్స్ప్లిసిట్ కన్సెంట్, అప్రూవల్ రావాలి. ఎక్కడి నుంచి? ఆ చనిపోయిన వాడు చుట్టాల దగ్గర నుంచి, ఇమ్మీడియట్ చుట్టాలు. వైల్ ఇట్ ఈస్ ఎ డెలికేట్ టాస్క్. ఇది చాలా, అంటే మనిషి పోయాడని బాధలో ఉన్నప్పుడు వెళ్ళి మేము ఒక అవయవం తీసేస్తాము అంటే అది డెలికేట్. కానీ
అదే నైపుణ్యం అంటే. ఓకే, అక్కడ మాటతానం రావాలి, మంచి మాటకారండి అంటాం కదా. సో గ్రీఫ్ కౌన్సిలింగ్ అన్నది హ్యాస్ హ్యాడ్ రిమార్కబుల్ సక్సెస్ ఇన్ ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ. ఇది చాలా సక్సెస్ఫుల్ అయిందన్నమాట. గ్రీఫ్ కౌన్సిలింగ్ రిమార్కబుల్ సక్సెస్. ఆథర్ గారు ఏమంటారు? బా, చెప్పుకోదగ్గ సక్సెస్. ఎక్కడ? అవైలబిలిటీ ఆఫ్ కార్నియాస్. అవైలబిలిటీ చాలా వచ్చిందనమాట. దేనికి? ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఫర్ దేనికి వచ్చిందండి? ట్రాన్స్ప్లాంటేషన్. 1,40,000 కార్నియాలు ఇప్పటి వరకు మనం దే బీన్ హార్వెస్టెడ్ బై ఎవరు? రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్. ఇది ఎక్కడుందండి? అట్ ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇన్ 35 years ఓవర్ 70% హ్యావ్ కమ్. 35 ఏళ్లలో 70% ఓకే హ్యావ్ కమ్ ఫ్రమ్ హాస్పిటల్ కౌన్సిలింగ్ రిట్రీవల్ ప్రోగ్రామ్. ఓకే, అక్కడి నుంచి వచ్చింది. ఈ సంవత్సరం ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మార్క్డ్ ఓవర్ 50,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్. 50,000 చేశారనమాట ఈ సంవత్సరం. ఓకే, పర్ఫామ్ చేశారు. థ్యాంక్స్ టు దిస్ అప్రోచ్. దీనికి మనం హర్షించాలి. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒడిస్సా దెర్ ఇస్ నో వెయిటింగ్ లిస్ట్. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఒడిస్సాలోని వెయిటింగ్ లిస్ట్ లేదు కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్కి. మిగతా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వేరేగా ఉంది సిచ్యువేషన్. అన్లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ విత్ మంత్ లాంగ్ వెయిటింగ్ లిస్ట్, నెలల తరబడి వెయిట్ చేయాలి. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ ఫౌండ్ దాట్, ఇక్కడ ఇంకోటి ఏం కనుక్కున్నామంటే, రిక్వైర్డ్ రిక్వెస్ట్ అప్రోచ్ ఎంకరేజెస్ కార్నియా డొనేషన్. రిక్వైర్డ్ రిక్వెస్ట్, సార్ మాకు కావాలి, ఇందుకు ఇవ్వాలి అన్నది ఎంకరేజెస్ కార్నియా డొనేషన్. ఇట్ ఆఫర్ సమ్ క్లోజర్. బాధకి ఎక్కడో దగ్గర కొద్దిగైనా ఒక చిన్న బాధ 100% కన్నా 90% చేస్తుంది. 10% అయినా అది మూస్తుంది. ఎలాగా? టు గ్రీవింగ్ రిలేటివ్స్, డోనర్ ఫ్యామిలీస్ ఆఫ్టర్ మెన్షన్ ద సాటిస్ఫాక్షన్. ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళు, చనిపోయిన వాళ్ళ కార్నియా, వాళ్ళు మాకు బాగా సంతోషంగా ఉందండి అని దే ఆర్ టెల్లింగ్ ఇట్. ఓకే, దే ఆర్ మెన్షనింగ్ ద సాటిస్ఫాక్షన్ ఇన్ నోయింగ్, ఏమని? ఇన్ నోయింగ్ దట్ దేర్ లవ్డ్ వన్స్ ఐస్ లివ్ ఆన్ లెట్టింగ్ అదర్స్ సీ. మేము బాగా ప్రేమించిన వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ కళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా బతుకుతున్నాయి. లివ్ ఆన్ అండ్ లెట్టింగ్ అదర్స్ సీ, వేరే వాళ్ళకి కంటి చూపుని డొనేట్ చేస్తుంది అన్న సంతోషం మాకు ఉందండి, అది చాలు అంటున్నారు. ఇట్ ఈస్ దేర్ ఫోర్ పాసిబుల్ ఫర్ ఇండియా టు ఎలిమినేట్ అవాయిడబుల్. సో భారతదేశానికి ఇట్ ఈస్ పాసిబుల్, అవుతుంది. ఏంటి? తుడిచిపెట్టేయచ్చు మనం అవాయిడబుల్ కార్నియల్ విజన్ లాస్. కార్నియల్ విజన్ లాస్ని మనం తుడిచిపెట్టేయచ్చు. ఇన్వెస్టింగ్ ఇన్ అ కన్సెంట్ డ్రివెన్. ఎందులో మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు? ఎస్, వాళ్ళు ఒప్పుకున్నారు డొనేషన్కి. ఇదొక మోడల్ అనమాట. ఇట్స్ అ పారాడైమ్ డొనేషన్ మోడల్. 50 హై ఫంక్షనింగ్ ఐ బ్యాంక్స్ అండ్ బై యాక్టివేటింగ్ 500 కార్నియల్ సర్జన్స్. ఇదొక మోడల్ ఆఫ్ 50, చెప్పాను కదా, 50 ఫంక్షనల్ ఐ బ్యాంక్స్, 500 డాక్టర్స్, 200 పర్ డాక్టర్, 1 lakh is reached. కార్నియల్ సర్జన్స్ 500 డాక్టర్స్ అంటే హై అండ్ కార్నియల్ సర్జన్స్. సో లెట్ us act now, ముందడుగు వేద్దాం అని ఆథర్ గారు అన్నారు. క్లియర్? సో వాట్ ఈస్ ద వొకాబులరీ? ప్రెజ్యూమ్డ్ కన్సెంట్. ఓకే, ఆల్రెడీ కమ్ టు అ కంక్లూజన్. To a conclusion of what? Of approval. Same one, retrieve, to get back. Congenital, same gene in the same family. Congenital, within the family. మ్యాన్రికాలు ఇవన్నీ చేసుకుంటాం. ఎండోగామస్ మ్యారేజెస్ వల్ల మనకి కంటి చూపు పోవడం జరుగుతుంది అనమాట. ఒపేక్, డార్క్, చీకటి అయిపోద్ది. ఎనేబ్లింగ్, సపోర్టింగ్. రెడ్ టేప్ అంటే గవర్నమెంటల్ డీలేస్.
గవర్నమెంట్ అన్నిట్లు కాలయాపన. ఓకే, మెల్లిగా చేద్దాంలేండి, ఉంది కదండి టైం, ఇలాగ మాటలు. ఎక్స్ప్లిసిట్, వెరీ క్లియర్. ఆప్టిన్, ఎస్ ఐఎమ్ అగ్రీయింగ్. యూనివర్సల్ ఆప్టింగ్. హాస్పిటల్లో జాయిన్ అయ్యే మనిషి పోతాడు అనుకుంటే దే ఆర్ ప్రెజ్యూమ్డ్ టు హ్యావ్ గివెన్ దేర్ కన్సెంట్ టు టేక్ ఆఫ్ ఎనీ ఆర్గన్ దట్ యూ వాంట్, లైక్ స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ అండ్ పోర్చుగల్. ఓకే, distort, make unclear, make unclear. గ్రీఫ్ కౌన్సిలర్, మన గ్రీఫ్ అంటే బాధ, సాడ్నెస్. మనిషి పోతే మనకి బాధ ఉంటుంది, అప్పుడు వచ్చి వాళ్ళు సాడ్నెస్ని ఏం చేస్తారు, దే రెడ్యూస్ ఇట్. ఓకే, దే బామ్. సాడ్నెస్ బామర్స్ అందం, BALMER. బామర్స్ అంటే మనకి అమృతాంజన్ పెయిన్ బామ్, తర్వాత శాస్త్రీ బామ్, జండు బామ్. ఓకే, తర్వాత మనకి బామ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, బామ్ అంటే ఏంటంటే సూదనింగ్ ఎఫెక్ట్. ఓకే, ఇట్ విల్ రెడ్యూస్ ద పెయిన్. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బామ్. అంటే అది అమృతాంజన్ అవ్వచ్చు, శాస్త్రి అవ్వచ్చు, టైగర్ అవ్వచ్చు, లేకపోతే జండు అవ్వచ్చు. క్లియర్? ఇట్స్ 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 ద బామింగ్ ఎఫెక్ట్ అంటాం. సో అది కౌన్సిలర్ చేస్తారు మనకి, దే బామ్ యూ. ఓకే, ఫైనల్గా పారాడైమ్ అంటే మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్. మనకి ఇండియాలోని ఎక్కువ మంది హిందూస్ ఉంటారు కాబట్టి, సో చాలామంది ఆడవాళ్ళకి పూర్ణ పురుషుడు అంటే శ్రీరామచంద్రుడు, ఆయన ఒక మోడల్ అనమాట. సో పారాడైమ్, మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్. ఐడియల్ అంటాం కదా, ఇది ఉండవలసిన లక్షణాలు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ది ఎంటైర్ vocabulary and the article about. So that's presumed consent. So this is the article that talks about cornea and what is the shortage. 1,00,000 మందికి మనం చెయ్యాలి అంటే మనం 30% చేయగలుగుతున్నాం, 70,000 మందికి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఇండియాలో 12, 14 ఐ బ్యాంక్సే ఉన్నాయి, 50 ఉండాలి. 500 మంది కార్నియల్ సర్జన్స్ ఉండవలసిన చోట మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. 500 మంది సంవత్సరంలో 200 ఆపరేషన్ చేస్తే సంవత్సరానికి 1,00,000 మందికి ఆపరేషన్ చేస్తే, సింపుల్ మ్యాథమెటిక్స్. 500 times 200 గెట్స్ యూ 100,000. సో ఇవన్నీ చట్టాలు హెల్ప్ చేయాలి, ఐ బ్యాంక్స్ ఎక్కువ పెట్టాలి, జనాలకి అవగాహన రావాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకో మనిషికి చూపు మనం డొనేట్ చేస్తున్నాం అన్న మంచి సదుద్దేశాన్ని మనం మన ఎడ్యుకేషన్ ద్వారా, మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా, చట్టాల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇది 3 రాష్ట్రాల్లో చాలా బాగుంది. ఏంటో 3 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సాలోని షార్టేజ్ లేదు, మిగతా పార్ట్లలోని షార్టేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత అవగాహన లేదు. మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, తర్వాత ఒక నేషనల్ లెవెల్లోని కార్నియల్ ట్రాన్స్ప్లాంట్కి యూ హ్యావ్ ద పర్ఫెక్ట్ బ్యాంక్స్ కూడా. సో ఇక్కడ ప్రెజ్యూమ్డ్ కన్సెంట్ గురించి మాట్లాడారు, ఆప్టిన్స్ గురించి మాట్లాడారు, తర్వాత ఐ డొనేషన్స్ గురించి మాట్లాడారు. అంటే ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోలేమంటే, చనిపోయిన వ్యక్తి ఎక్స్ప్లిసిట్ చాలా క్లియర్గా డు నాట్ డొనేట్ అని అన్నాడు అనుకోండి, మనం తీసుకోలేము. లేకపోతే కన్విన్స్ చేసైనా మనిషి చచ్చిపోయిన తర్వాత పక్కన కూర్చుని, అయ్యా బాగా లైఫ్ బతికారు, 85, 86 ఏళ్ళు, మీరు ఇంకా గుడ్ లైఫ్ అనే వాళ్ళ బాధను కాస్త తగ్గిస్తూ, 87 ఏళ్ళు ఒక 10 ఏళ్ళు కుర్రాడికి, లేకపోతే 50 ఏళ్ళు దాటిన ఆయనకి కార్నియల్ ఒపేక్నెస్ వచ్చింది, మీరు కాస్త విశాల హృదయంతో కార్నియా కానీ తీయగలిగితే మేము ఓకే ఆయన పెడితే ఆయనకి కంటి చూపు వస్తుంది, ఆలోచించండి ఒకసారి అని అన్నాం అనుకోండి. ఆథర్ గారు ఏమన్నారు, ఈ గ్రీఫ్ కౌన్సిలింగ్ చాలా సక్సెస్ఫుల్ అయింది, చాలామంది ఒప్పుకున్నారు. ఎందుకంటే అరే మా మనిషి పోయాడు కానీ ఆ కంటి చూపు ఇంకోళ్ళకి ఇచ్చాడు కదా, సో అన్న ఆశతోని, అన్న సంతోషంతో వాళ్ళు ఒప్పుకున్నారు అని. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్టికల్ దట్ టాక్స్ అబౌట్ ఆఫ్థల్మాలజీ అండ్ కార్నియల్ డొనేషన్స్ అండ్ ఐ బ్యాంక్స్ ఎట్సెట్రా. I thank Subhash, Savita and Mamta for the slides. My good friend Shankar for recording these classes and bringing them to you. I'm Srinivas Pulyapodi. With the patronage of IAC Hyderabad chairman, we get these classes for you. All job seekers, these classes will be very, very helpful to you. Any kinds of suggestion where we can improve these classes, please feel free to tell us. Thank you.